నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వారి మాటలు సమాజంపై విపరీతంగా ప్రభావం చూపుతాయన్న విషయాన్ని గ్రహించుకోవాలి. వివాదాలకు చాలా దూరంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా శాసనసభ స్పీకర్లుగా వ్యవహరిస్తున్న వారు వివాదాస్పదం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్లో గత 3 సార్లు అనూహ్యంగా స్పీకర్లుగా సీనియర్ నేతలు ఎంపిక చేసుకున్నాయి ఆయా ప్రభుత్వాలు. పేరుకే రాజ్యాంగబద్ధ పదవి, కానీ పార్టీల ఆదేశాలు ఉంటాయి. ఆశ్రిత పక్షపాతం కూడా ఉంటుంది. అటువంటి పదవులకు సీనియర్లు అయితే న్యాయం చేస్తారని అధికార పార్టీలు భావిస్తున్నాయి. కానీ ఆ పదవులు సీనియర్లకు భారంగా మారుతున్నాయి. అటు అధికార పార్టీ ఆదేశాలు పాటించలేక, ఇటు సొంత నిర్ణయాలు తీసుకోలేక స్పీకర్లుగా వ్యవహరించేవారు చాలా ఒత్తిడికి గురవుతుంటారు. కొందరికైతే స్పీకర్గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు అధికారానికి దూరమైన తరువాత కూడా వెంటాడుతుంటాయి. ఇక అదే మాదిరిగా కోడెల శివప్రసాద్కు వెంటాడినట్లు కథనాలు ఉన్నాయి. ఆయన పరువుకి భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ నుంచి ఆముదాల వలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు సీనియర్ నేత తమ్మినేని సీతారాం. ఆయన సైతం మంత్రి పదవి ఆశించారు. కానీ జగన్ అనూహ్యంగా తమ్మినేని సీతారాం స్పీకర్గా ఎంపిక చేశారు. అయితే వైసీపీ 151 సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. ఇక ఆ సమయంలో చంద్రబాబును టార్గెట్ చేసుకుంది వైసీపీ. ఒకానొక దశలో చంద్రబాబు కుటుంబ సభ్యులను వైసీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. శాసనసభను బహిష్కరించి మళ్లీ సీఎంగానే సభలో అడుగు పెడతామని శపథం చేశారు. కానీ ఆ సమయంలో సభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా ప్రేక్షక పాత్ర పోషించారు. కనీసం ఒకప్పటి సహచర నేత అనే చంద్రబాబుపై గౌరవం కూడా చూపలేదు. ఒక సీనియర్ నేత స్పీకర్గా ఉన్న హౌస్లో ప్రతిపక్ష నేతకు అవమానం జరిగినా ఆయన ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం విశేషం. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యారు. అయ్యన్న పాత్రుడు దూకుడు కలిగిన నేత. అటువంటి నేత మంత్రి పదవిని కోరుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆయనకు స్పీకర్ పదవి అప్పగించారు. అయితే ఆయన ఎంతో హుందాగా వ్యవహరించాలి. కానీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది కూడా గిరిజనులపై. విశాఖ జిల్లాలో పర్యాటక అభివృద్ధి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పర్యాటక రంగ అభివృద్ధిపై కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైతే గిరిజనుల ఉనికికి భరోసా కల్పిస్తున్న 1/70 చట్టానికి సవరణ చేయాలని ఆయన ఒక 4 రోజుల క్రితం వ్యాఖ్యానించారు. దీనిపై గిరిజనులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసి అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ మన్యం బంద్నకు పిలుపునిచ్చారు. ఇక ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఈ వ్యాఖ్యలు చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తానికైతే స్పీకర్లుగా వ్యవహరిస్తున్న వారు వివాదాల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.